We will start the anybody wants to say anything? Because it's only one day which is given to us. This is again a gender bias. Every day we will be there with our own work and then very much immersed in our work. We won't get time. This is the occasion to come together. Something nice we are celebrating and something good. And at the same time we are breaking the bias also. We do so many things at home, at work. We should be proud to be women because we stand apart. Our responsibilities are not at work but at home also. Basically at home, I suppose. And we win both places. And ma'am was saying I see more women around here than most of the places I've worked till now. So I'm sure that's why this instrument is running perfectly. And our boss is also lady, better. I wish all of you are very happy with it. స్నాక్స్ వస్తే తొందరలోనే మేడం కొంచెం లేట్ అయింది. మేడం గురించి చెప్పాలంటే మేడం వచ్చాక మనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక ఉమెన్ మనకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే అన్ని ఆస్పెక్ట్స్ లో ముందు ఉంటున్నారు, మనకి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా వరకు డెవలప్మెంట్స్ ఉన్నాయి హాస్పిటల్లో. వెళ్ళిన సిస్టర్స్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళకి తెప్పించుకుందామని ఇనిషియేట్ చేస్తున్నారు చాలా వరకు. సో మేబీ సక్సెస్ అయిపోతుంది అనుకుంటున్నాను. వదిలిన వాళ్ళందరూ ఈ వీకెండ్ మండే వరకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఫ్యామిలీస్ హెల్త్. సో మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలంటే విమెన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, వెరీ హెల్త్ ఓరియంటెడ్ ఉండాలి. And take care of your health before you give anything else. This I wanted to. Manamu as caregivers we give care, but we usually neglect ourselves in the form of health, in the form of all other things. We give so much, we forget ourselves, and also manamu care ivvadanlo unnanta happiness we don't usually మన గురించి మనం ఆలోచించుకోము. కాబట్టి మీరందరూ అట్లీస్ట్ నౌ 1 hour అందరి కోసమని పెట్టుకోవాలి, పర్ డే 1 hour, అండ్ డూ సమ్ యోగా, మెడిటేషన్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ. వంటలు ఎప్పుడు ఉండేవే, ఫ్యామిలీ ఎప్పుడు ఉండేదే, వర్క్ ఎప్పుడు ఉండేదే. సో అలాట్ 1 hour టు యువర్ సెల్ఫ్. ప్లీజ్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, ఎనీథింగ్, జాగింగ్, meditation or some sort of pranayama, which any age no, we need it compulsory to maintain that neutrality and well-being. Ma'am, Sanjay Kumari ma'am wants to wish you. I'm happy. మన లేకపోతే ఏమైతే లేదు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్ అంతా పరిగెట్టడమే సరిపోతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో తీసుకొని వస్తున్నాం, మేడం చెప్పినట్టు. సో ఇంట్లో కుటుంబ బాధ్యతలు, హాస్పిటల్లో మన ఉద్యోగ బాధ్యతలు, తర్వాత ఇవన్నీ చూసుకుంటూ మనం నిజంగానే మన గురించి మనం మర్చిపోతున్నాం. మేడం చెప్పినట్టు మనం అందరము మన కోసము కొంచెం కేటాయించాలి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంతకుముందులాగా మనం అమ్మాయి ఫ్యామిలీనే ఉండేటోళ్ళము, పిల్లలు కూడా బాగా చూస్తుండేది, మనకు సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయి, సో పిల్లల బాధ్యత కొంచెం స్ట్రెస్ డెఫినెట్గా ఉంది. దాంతో మన వ్యక్తిత్వం కూడా కొంచెం చేంజ్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ బికాస్ ఆఫ్ ఆల్ ద ప్రెషర్స్. మనం కొంచెం ఇంతకుముందు అంటే లేడీస్ అంటే సహనంగా ఉంటారు, సో అన్నీ ఓడ్చుకుంటారని. టు సమ్ రీజన్స్ ప్రాబబ్లీ దట్ ఆ ఆస్పెక్ట్ కొంచెం మనం కోల్పోతున్నామేమో అని అనిపిస్తూ ఉంది. అది కూడా మన చేతుల్లో ఉంది. సో మనం
ఆరోగ్యపరంగా కానీ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అఫ్కోర్స్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ జాబ్ ఈజ్ ద అనదర్ ప్రయారిటీ. రెండు ఈక్వల్, అది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పాను. సో రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనము మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలని అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ముఖ్యంగా 6 months బ్యాక్ అనుకుంటాము మన హాస్పిటల్కు అంటే హిమోగ్లోబిన్ కిట్ మేము ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మేడం జయలలిత గారు పరిచయం అయ్యారు. దాని తర్వాత 2-3 సందర్భాలు కూడా మాట్లాడడం జరిగింది. తను చేస్తున్నటువంటి సర్వీసెస్ తను ఎంత యాక్టివ్ రోల్ చేస్తుందో చూసాము. ఆ క్రమంలో తను పర్మిషన్ అడిగి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సర్కిల్ నుండి ఉమెన్స్ డే సెలబ్రేషన్ పర్మిషన్ ఇవ్వడం మేము మా చార్టర్ నుండి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 20 members ఫెలిసిటేషన్ చేసే దాంట్లో యాక్చువల్లీ ఇంతమంది గ్యాదరేషన్ ఉంటుంటే మేము 100 members మేము ముందే ప్లాన్ చేసేవాళ్ళం. ముఖ్యంగా మా టీం కూడా మిస్టర్ రామేష్ ట్రెజరర్, విద్యాసాగర్ గారు, శ్రీధర్, మిస్టర్ లోకేష్. గతంలో మేము వచ్చినప్పుడు దాదాపు 20 మంది మేము లయన్స్ క్లబ్ నుండి వచ్చాము. కానీ ఈరోజు ఎందుకు రాలేదంటే మెయిన్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్ సంబంధించి మీ దగ్గరికి వెళ్ళి మేము ఎంతో నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావాలంటారు. బుద్ధి తల్లి నెరవేరాని విద్య బుద్ధాలు నేర్పించడానని ప్రముఖ కవి చెప్పాడు. ఈరోజు మహిళలు అబల కాదు సబల. మహిళలు అయితే సృష్టి లేదు, సృష్టికి మూలం మహిళలు. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. మహిళలకు చేస్తున్నటువంటి షీటింగ్స్ కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మహిళలు. దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్లో లేకపోతే చారిటీ హాస్పిటల్స్లో కూడా అత్యధికంగా ఉమెన్స్ ప్రియారిటీ ఇచ్చేదాంట్లో ముందున్నటువంటి ప్రభుత్వం కూడా ఇస్తుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే చూడగానే ఇంతకుముందు మేడం చెప్పారు జయలలిత టోటల్ ఉమెన్స్ తోటి నిండినటువంటి వాతావరణం. అంటే వేరే హాస్పిటల్స్లో మేము వేరే సందర్భాలు తక్కువ, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించిందంటే ఉమెన్స్ డే కావచ్చు, లేకపోతే చూసినటువంటి 2-3 సందర్భాలు చూస్తే కూడా ఎక్కువ మంది మహిళలు పూర్తి స్థాయిలో పనిచేస్తారు. ఇంతకుముందు చెప్పారు మేడం, మనం మనకంటూ ఒక రోజులో మనం చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, యోగా కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, ఇంకేమైనా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మీరు మీ హాస్పిటల్లో మీరు చేసేటువంటి డ్యూటీలో మీరు వేరే యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేసే 8 hours 10 hours దాదాపుగా అన్ని ఫ్లోర్లు తిరుగుతుంటారు కాబట్టి అదే మెయిన్ ఎక్సర్సైజ్. ఐ థింక్ ఈ ఒక్కరోజన్నా మీకోసం దాదాపుగా ఒక పిల్లల కోసమో, భర్తల కోసమో, తండ్రుల కోసం మీరు చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కరోజైనా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సెలవు దినంగా అంతర్జాతీయంగా ఈరోజు మార్చి 8ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భం. మరి ఎవరు కూడా పురుషులకు సాటిగా మహిళలు లేదనేటువంటి సమాజం కాదు. ఈరోజు పురుషుల కంటే అత్యధికంగా సైకలాజికల్గా ప్రూవ్డ్ ఏంటంటే స్టబన్గా ఉండే వాళ్ళటువంటి మనస్తత్వం ధైర్యంగా ఉండేది మహిళకే ఎక్కువ ధైర్యంగా ఉంటుంది. ఫిజికల్గా ఉండకపోవచ్చు కానీ ధైర్యంలో మాత్రం ఒక ఆలోచన విధానం కావచ్చు, ఒక నాలెడ్జ్ విషయంలో కావచ్చు మహిళలే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నటువంటి సమయం. ఒక పూర్ణానందును, ఒక టెన్సింగ్ నార్మి కావచ్చు, హ్యుమానిటీస్ వస్తే చాలా మందిని మనం చూస్తాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అది మహిళలే రియాక్ట్. అంటే అయ్యో పాపం కావచ్చు, లేకపోతే ఒక మాటగా కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక మాతృమూర్తి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక సోదరి కావచ్చు, మనం ఇన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుని అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నటువంటి మహిళా దినోత్సవానికి మేము అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి జయలలిత గారికి ప్రజలు మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి మరి మా వీటి నుండి థ్యాంక్స్ చెప్తూ, తప్పకుండా మహిళల కోసం మీకు ఇక్కడ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రం మేము లయన్స్ క్లబ్ నుండి మేము చేసే దాంట్లో ముందుంటామని చెప్తూ సభాముఖంగా మీకు ఈ మహిళా దినోత్సవ సందర్భంలో చెప్తున్నాం. ఏ రకమైనటువంటి
మహిళల కోసం ప్రపోజల్గా, అలాగే ఇంకేమైనా హాస్పిటల్ సంబంధించినటువంటి దాంట్లో చారిటీ విషయంలో మాకు ఏమాత్రం అవకాశం ఉన్నా మేము సర్వ్ చేయడంలో ముందుంటామని చెప్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా లయన్స్ Thank you so much. Everything goes to you, it's not me. But on behalf of you, I will receive first. Thank you so much, Lions Club, Hyderabad. హైదరాబాద్ సత్యనారాయణ గారు, Dr. Satyanath. డాక్టర్ సత్యనారాయణ చార్టర్ ప్రెసిడెంట్ గారు. Thank you so much. That's kind of. థ్యాంక్ యూ వెరీ మచ్. We are happy to have services of the madam. మేడం 2 వర్డ్స్ చెప్తారనుకుంటున్నా. ఏదైతే స్టాఫ్ తరఫున ప్రతి 100% థ్యాంక్ యూ మేడం. I request Dr. Radhika Krishna ma'am. డాక్టర్ రాధికా కృష్ణ మేడం కొత్తగా వచ్చారు. ఎమ్మెల్యే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. Thank you so much for your services in the COVID and also as a mask. Congratulations and keep doing the good work. And we also thank you all. Actually, really happy with the services you do. And blood is so extensively used and you are the main conductor. డాక్టర్ శ్రీలక్ష్మి మేడం. Thank you, Thank you, ma'am. happily accepting the challenge. Now I request Nansharama madam and Lakshmi madam. నాన్సరం ఎల్జీజీ సిస్టమ్ లో మేడం. Sister, we are very proud of you and really nice. It's my time. Thank you, sister. Keep doing the good work. We are proud of you over here. Sister, it's looking smart. ఎల్జీజీ సిస్టమ్. Very nice to have you all. You have the backbone, sir. Happy for you. Double congratulations. Really nice to have a friend like you. Increase responsibility Congrats. Congratulations. Thank you so much for being our support system. సులోచన ఆయమ్మ. సులోచన మేడం ఇటు తిరగండి. Congrats, sister.
सर इधर देखिए सागर Madam. You're an all-rounder, not only. ఇదమ్మా. ఆ? ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. मैडम मास्क किन థ్యాంక్ యూ. మనందరం Thank you. Thank you so much for taking their making us all our staff happy. అందరు మహిళలకి పెంచేటనే కాదు అందరికీ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఈ సందర్భంగా మహిళలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యంగా మేము చెప్తున్నాము. అండ్ విమెన్ మల్టీ టాస్కింగ్ అనేది విమెన్కి చిన్నప్పటి నుంచి పెట్టిన విద్య. సో ఫ్యామిలీని చూసుకుంటూనే వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూనే అండ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా చూసుకుంటూనే ఇంత హ్యాపీగా మహిళ ఎక్కడ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మహిళను గుర్తించి ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించాలని, ప్రతి మహిళ కూడా తన కోసం ఎవ్రీడే ఒక 1 hour ఏర్పరచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవించాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారు. मल्ली చెప్పండి. Thank you so much for V3 channel and Dr. Srinivasarao garu and for coming forward and taking all our important సత్యనారాయణ సార్ Satyanarayana garu.